ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అధికార మదంతో రెచ్చిపోయారు. పినకడిమి గ్రామ సర్పంచ్ పలగాని సునీత భర్త పలగాని శ్రీనును పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించారు. శ్రీను పొలంలో పనిచేస్తూ ఉండగా అక్కడికొచ్చిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పెదవేగి పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్లారు. పొలంలో ఉండగా తన భర్తపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అతని గన్మెన్ దాడి చేశారని శ్రీను భార్య సునీత ఆరోపిస్తున్నారు. శ్రీనును బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళా సర్పంచ్ భర్తపై దాడి చేసి అక్రమ అరెస్టు చేయడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు సర్పంచ్ సునీత ఆందోళనతో శ్రీనివాసరావుకు 4141 నోటీసులు ఇచ్చి విడుదల చేశారు పోలీసులు. సర్పంచ్ గారు నేను చేలో వ్యవసాయం పని చేసుకుంటున్నాం. ఇద్దరం మా ఆయన నేను ముందు కొడతా వెళ్ళాం. ఎమ్మెల్యే గారును ఎస్ఐ గారు వాళ్ళందరూ వచ్చి మేము అక్కడ కొట్టేవాళ్ళం. మా ఆయన్ని కలబడి కొట్టేసి కారులో తీసుకెళ్ళిపోయి నన్ను అడ్డు వెళ్తా నన్ను తోచేసి మా చేలో మేము ముందు కొడుతున్నామండి. కూరగాయలు కొడుతుంటే వచ్చి ఇక్కడ ఎందుకు కొడుతున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నామని మనిషిని కలబడి కొట్టేసి ఎమ్మెల్యే గారు ఎస్ఐ గారు నన్నేమో తోచి పడేశారు. నాకేమో అక్కడ ఎవరు లేరు. నా పేరు పలగాని శ్రీనివాసరావు. మా ఆవిడ గారు సర్పంచ్, నేను సర్పంచ్ గారి భర్తని. అయితే పొలంలోకి ముందు కొడదామని చెప్పి వెళ్ళాను సార్ 4 గంటలకి. ఆయన ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు 5:30 ఆ టైంలో నా పొలం పక్కంటే ఆయన పొలం ఉందండి. ఆయన పొలంలోకి వెళ్తూ నేను ముందు కొట్టేవాడిని ఆపి ఆయన బూతులు తిడుతూ ఆయన గన్మెన్తో పాటు ఇంకో పక్కమంటే ఎమ్మెల్యే గారి పక్కన ఉండే వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి కింద పడేసి నన్ను ఎదురుముల మీద అట్లనే ముఖం మీద తలకాయ మీద పిడిగుద్దులు గుద్ది డొల్లిచ్చి తన్నారండి. వెనక కూడా చూడండి ఆయన కొట్టే దెబ్బలకి పడిపోయాను సార్. పడిపోయి ఇది చేశాను. డొల్లిచ్చి కొట్టేశారు. స్పేర్ ఉండంగానే ముందు కొడుతూ ఉండంగానే వాళ్ళు ముగ్గురు కలిసి కింద పడేసి మరి డొల్లిచ్చి కొట్టారు. ముఖం మీద గుద్దేశారు. సుఖతప్పిపోయాను. ఒక 2 minutes 3 minutes తర్వాత మళ్ళీ లేచి ఇచ్చేసి పట్టుకుని వదలుకోకుండా మళ్ళీ లేపి ఇచ్చేసి ఎడాపెడా గుద్దేసేసి వల్గర్గా బూతులు పుడుతూ ఉన్నారు. యథేచ్ఛగా అట్లా తిడుతూ ఉన్నారు. పెదవేగి ఎస్ఐ గారు వచ్చారు. పెదవేగి స్టేషన్ కాడికి తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పెదపాటి స్టేషన్ కాడికి తీసుకొచ్చారండి. నాకు ఆయనతో భయం వేస్తుందండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు పదవిలో ఉన్న ప్రాణహాని ఉంది నాకు. ఎందుకంటే నేను తెల్లారులు ఎత్తి అటు బతుకు తెరుగుకి వెళ్ళేవాడిని. నన్ను ఒంటరిగా చూసి ఏదైనా చేసేస్తారని భయంగా ఉంది. ఎంత పట్టపగలే ఇట్లా ఇది చేసినప్పుడు ఏ టైంలో ఏం చేస్తాడని భయం కూడా ఉంది. నా ఎంత ఏంచి నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాం పోలీసు వారిని, మీడియా వారిని, అందరిని.